సో హలో అండి. సో ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ బిజినెస్ గురించి. బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్. సో ఆన్లైన్ అంటే ఏంటి, ఆఫ్లైన్ అంటే ఏంటి. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో మనం విత్ జిఎస్టీ మాత్రమే సెల్ చేసుకోవాలి అనుకున్నాం. మీషోలో మాత్రం వితౌట్ జిఎస్టీ కూడా సెల్ చేసుకునే అద్భుతమైన అవకాశం అనమాట. సో లైక్ బిగినర్స్కి కానివ్వండి, హౌస్ వైఫ్స్కి, ఇంట్లోనే ఉండేవాళ్ళు హౌస్ వైఫ్స్ కానివ్వండి, అండ్ స్టూడెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనుకునే స్టూడెంట్స్కి కానివ్వండి, ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. అండ్ బిగినర్స్ అంటే అసలు జస్ట్ స్టార్టప్ బిజినెస్ కదా. అంటే బిగినర్స్ ఎలా ఉంటారంటే, కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి అనుకునే వాళ్ళు, పెద్దగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం అయితే మనము మీషోలో మనకు జిఎస్టీ లేకపోయినా సరే ఎన్రోల్మెంట్ ఐడితో, సో ఆ ఎన్రోల్మెంట్ ఐడితో మనం రిజిస్టర్ అయ్యి మనం మీషోలో హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది వీడియో. అండ్ వీడియో చూసే వాళ్ళంతా మీకు ఒక రిక్వెస్ట్ అండి, కొత్తగా చూసే వాళ్ళు కానివ్వండి, చూసి వెళ్ళిపోయే వాళ్ళు కానివ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అసలు ఐడియా లేని వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను మీ మౌనిక, వెల్కమ్ టు మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్. మీషోలో జిఎస్టీ లేకుండా సెల్ చేసుకోవాలని అయితే అనుకున్నాము. బట్ ఎలా, జిఎస్టీ లేకుండా మీషోలో ఎలా సెల్ చేసుకోవాలి? సో మనకి బయ్యర్ యాప్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి మీషోలో ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఆ యాప్ అయితే ఉంటుంది. అందులోనే మనకి మీషో సెల్లర్గా మనం జాయిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుందండి సెట్టింగ్స్లో. సో ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి కావాల్సింది ఏంటి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అండ్ బ్యాంక్ డీటెయిల్స్, అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అనమాట. సో మనకి ఎవరి పేరు మీద అయితే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని, రిజిస్టర్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నామో, సో వాళ్ళ పేరు మీదనే మనకి బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి ఉండాలన్నమాట. సో పాన్ కార్డ్ డిఫరెంట్ అయ్యి మనకి బ్యాంక్ డీటెయిల్స్ డిఫరెంట్ ఉంటే కనుక మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో అది సక్సెస్ అవ్వాలంటే మనకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళ పేరు మీదనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, పాన్ డీటెయిల్స్ కావాలి. సో ఈ 4 అనేది మనకి ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. సో ఎస్, సో రిజిస్టర్ అవ్వాలి. ఎలా రిజిస్టర్ అవ్వాలి? సో ఈ డీటెయిల్స్ ఇచ్చైతే మనం ఫస్ట్ మీషోలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక మనకి ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ ఎన్రోల్మెంట్ ఐడితో ఇప్పుడు మనం హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు మీషోలో. సో మీషోలో ఎన్రోల్మెంట్ ఐడితో ఇప్పుడు రిజిస్టర్ అయిపోయాము, ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అయితే మీరు అనుకుంటారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి సెల్ చేయడానికి ప్రోడక్ట్స్ కావాలి. సో ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి, ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ చిన్న బడ్జెట్లో తీసుకురండి. ఫస్ట్ అయితే ఒక 5,000 బిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతకంటే ఎక్కువ అస్సలు చేయకండి, ఓకేనా. ఓకే, ఇన్వెస్ట్ చేయమన్నాను, మీషోలో ఇప్పుడు హ్యాపీగా రిజిస్టర్ అయిపోయాము, ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేసింది, సెల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక 20,000, 30,000, 50,000 ఇలాంటి పెద్ద పెద్ద బడ్జెట్తో మాత్రం స్టార్ట్ చేయొద్దు. చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేయండి, 5,000 బిలోనే, ఓకేనా. శారీస్ కానివ్వండి, జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, లైక్ మంగళసూత్రాస్, బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్, ఇలాంటి యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో వీటితోనే స్టార్ట్ చేయండి. మీకు ఏది నచ్చితే, దేని మీద అయితే మీకు అవగాహన ఉందో ఆ ఐటమ్ని తీసుకొచ్చి స్టార్ట్ చేసేయండి, ఓకేనా. ఓకే, ప్రోడక్ట్ తీసుకొచ్చేసాం, స్టాక్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ప్రోడక్ట్స్ అట్రాక్టివ్గా మీరు ఫొటోస్ అనేది తీయాలి, ఓకేనా. ఫొటోస్ చాలా బాగా అట్రాక్టివ్గా ఒక డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీయాలన్నమాట. సో అందులో మనకి క్యాటలాగ్ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక 4 ఫొటోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి, ఓకేనా. 1 నుంచి 4 వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు. ఒక ఫోటో అయినా సరే అప్లోడ్ చేయొచ్చు, 4 ఫొటోస్ వరకు అప్లోడ్ చేయొచ్చు అనమాట, డిఫరెంట్ యాంగిల్స్తో. సో ఓకే, అప్లోడ్ చేసేసాము. అప్లోడ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి, టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి,
ఓకేనా. అండ్ మన పికప్ అడ్రస్, అంటే మన పికప్ అడ్రస్ కూడా ఇవ్వాలన్నమాట. అంటే మన అడ్రస్ ఇవ్వాలి, మనం ఒక పేరు పెట్టుకోవాలి, మన సెల్లర్ యాప్కి ఒక పేరు పెట్టుకోవాలి. లైక్ సో అండ్ సో ఫ్యాషన్స్ అని చెప్పేసి, ఫ్యాషన్స్ కానివ్వండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఓకేనా. ఆ అడ్రస్ అనేది అక్కడ ఇచ్చే, సో అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. అడ్రస్ ఇచ్చేసాక ఎంఆర్పి పెట్టుకోండి. లైక్ మీకు ఎంత మార్జిన్ పెట్టుకోండి, మీకు ఎంత సెల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మార్జిన్ పెట్టుకోండి. మార్జిన్ పెట్టడానికి కూడా దానికి కూడా కొంచెం మీకు టెక్నిక్ ఉంటుందండి. అదేంటంటే మీరు ఎంతకి సెల్ చేస్తున్నారు అంటే, సపోజ్ మీరు ఒక ఐటమ్ 100 రూపీస్కి తెచ్చారు, 100 రూపీస్కి తెస్తే మీకు ఎంత పడితే అంత పెట్టి సెల్ చేయొద్దు, చిన్న మార్జినే పెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ మన మార్జిన్కి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీషో అనేది యాడ్ చేస్తుంది అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసి కస్టమర్కి చూపిస్తుంది. ఓకేనా. మనకి మాత్రం జిఎస్టీ కట్ చేసాం, మనం పెట్టుకున్న మార్జిన్కి జిఎస్టీ కట్ అయ్యి మనకి అమౌంట్ మన దానికి పడుతుంది, కస్టమర్ తీసేసుకుంటే ఐటమ్. ఓకేనా. అదంతా నేను ఫర్దర్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. మార్జిన్ ఎంటర్ చేసేసారు, ఎంఆర్పి అదంతా ఎంటర్ చేసేసారు. అండ్ ఓకే, ఫస్ట్ అయితే ఇదంతా ఎంటర్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేయాలి, డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసేసాక మనము సబ్మిట్ చేసేసాం. ఓకేనా. సబ్మిట్ చేసేసాక ఏమవుతుందంటే మీషో వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారనమాట. ఓకేనా. క్యూసీ పాస్ చేయాలన్నమాట వాళ్ళు, అంటే క్వాలిటీ చెక్, మన ప్రోడక్ట్ అనేది మీషో వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారనమాట. ఓకేనా. క్వాలిటీ చెక్ చేసి వాళ్ళకి ఓకే అయితే మన క్వాలిటీ పాస్ అయిపోతుంది, లేకపోతే క్వాలిటీ చెక్ అంటే క్యూసీ ఎర్రర్ అని వస్తుంది అనమాట. సో ఇదంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అంటే ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మనం అప్లోడ్ చేసేసాము, క్యూసీ పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మన ప్రోడక్ట్ అనేది లైవ్లోకి వెళ్తుంది. మీషో వాళ్ళు మన ప్రోడక్ట్ని లైవ్లో చూపిస్తారనమాట. ఓకేనా. లైవ్లో వెళ్ళాక మన ప్రోడక్ట్ కొంతమందికి రీచ్ అవుతుంది. అంటే మనం ఎలా రిజిస్టర్ అయ్యాము, ఎన్రోల్మెంట్ ఐడితో రిజిస్టర్ అవ్వడం అంటే జస్ట్ మనము జిఎస్టీ లేకుండా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి జస్ట్ మనం ఏ స్టేట్ నుంచి అయితే రిజిస్టర్ అవుతున్నామో ఆ స్టేట్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. సపోజ్ మీరు తెలంగాణ నుంచి రిజిస్టర్ అయ్యారు, తెలంగాణ అడ్రస్ ఇచ్చారు, సో మీకు తెలంగాణ వాళ్ళకి మాత్రమే మీ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళకి మాత్రమే మీ ప్రోడక్ట్ కనిపిస్తుంది అనమాట. తెలంగాణ వాళ్ళది ఆంధ్రాలో, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో, ఆల్ ఇండియా అయితే కనిపించదు. ఒకవేళ జిఎస్టీ ఉంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా మీ ప్రోడక్ట్ కనిపిస్తుంది, ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీకు ఆర్డర్స్ వస్తాయి. సపోజ్ మీరు ఏ ఎన్రోల్మెంట్ ఐడితో అయితే మాత్రం మీరు ఏ స్టేట్ నుంచి అయితే మీరు చేసుకుంటున్నారో ఆ స్టేట్ వాళ్ళకి మాత్రమే ప్రోడక్ట్ కనిపిస్తుంది. సో ఎన్రోల్మెంట్ ఐడి లేకుండా చేస్తున్నారు కాబట్టి మీ స్టేట్ నుంచి మీకు ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. లైక్ మీ ప్రోడక్ట్ని లైవ్లో చూపిస్తారు కాబట్టి అది కొంతమందికి రీచ్ అవుతుంది. లిస్టింగ్, మీషో వాళ్ళు మీ ప్రోడక్ట్ని లిస్టింగ్ చేస్తారు, చేసినప్పుడు అది మీరు బాగా మంచిగా ఫొటోస్ తీసి పెడితే మీకు వెంటనే ఆర్డర్స్ రావచ్చు. లైక్ 1 డేలో రావచ్చు, పెట్టిన వెంటనే ఆర్డర్స్ వచ్చేస్తాయి నాకు ఇంకా అని చెప్పేసి మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. వెంటనే రావచ్చు, 1 డే పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు, లైక్ 3 డేస్ పట్టొచ్చు, 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ కూడా పట్టొచ్చు. ఓకేనా. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మాత్రమే ఇందులోకి దిగండి. ఓకేనా. మీకు ఆర్డర్స్ వస్తాయి. సో అలా వచ్చాక మీకు అందులో మీకు సెల్లర్ యాప్ అయితే ఏదైతే ఉందో అందులో మీకు పెండింగ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. మీకు ఆర్డర్ వస్తే పెండింగ్ అనే ఆప్షన్లో బ్రాకెట్ ఉంటుంది, ఆ బ్రాకెట్లో మీకు తెలుస్తుంది ఒక ఆర్డర్ వస్తే 1 అని, 2 అని, ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్నీ అక్కడ కనిపిస్తుంది. సో ఆర్డర్ వచ్చాక మీరేం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అది పక్కన ఇంకొక ట్యాబ్ కూడా ఉంటుంది, అంటే రెడీ టు షిప్లోకి వెళ్తుంది అనమాట. సో రెడీ టు షిప్లోకి వెళ్ళాక అంటే షిప్పింగ్కి రెడీగా ఉందన్నమాట. అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే లేబుల్ అని ఉంటుంది ఆప్షన్, ఆ లేబుల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే లేబుల్ అంటే ఏంటి, అక్కడ మీకు ఒక ఇన్వాయిస్ ఇస్తారు వాళ్ళు, అంటే కస్టమర్ డీటెయిల్స్ అందులో ఉంటుందన్నమాట. ఓకేనా. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఏం జరుగుతుందంటే మీ ఆ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఒక లాజిస్టిక్ పార్ట్నర్ అంటే ఆ డీటెయిల్స్ వెళ్తుంది. ఓకే. లాజిస్టిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు, డెలివరీ వాళ్ళు కానివ్వండి, ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటారు కదా. సో వీళ్ళకైతే ఆ డీటెయిల్స్ వెళ్తుంది. సో వాళ్ళకి ఆ డీటెయిల్స్ వెళ్ళాక వాళ్ళు పికప్కి వస్తారనమాట. సో మీరు ఏం చేయాలంటే అది లేబుల్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు ఎప్పుడైనా రావచ్చు, లాజిస్టిక్ పార్ట్నర్స్ ఎప్పుడైనా రావచ్చు. సో మీరు ఏం చేయాలి, ముందే మీ ఐటమ్ని ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. సో ఆ ప్యాకింగ్కి మీకు ప్యాకింగ్ మెటీరియల్ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట.
ఓకేనా. సో ఆ ప్యాకింగ్కి ఏం కావాలి మీకు, మీరు దేంట్లో పడితే అందులో ప్యాక్ చేసి పెట్టారనుకోండి, సపోజ్ మీరు ఆ ఆర్డర్ కస్టమర్కి వెళ్ళిపోయింది, వాళ్ళు రిటర్న్ చేశారనుకోండి, మీకు రాంగ్ రిటర్న్స్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉంటుంది, రాంగ్ రిటర్న్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది ఇందులో. ఆర్టీఓ అని, కస్టమర్ రిటర్న్స్, కొరియర్ రిటర్న్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బ్రాండెడ్ ప్యాకెట్స్, మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్ అని ఉంటుంది. అది కూడా మనము మీషో యాప్ నుంచే మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా. బార్ కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంటాయి, మీషో బార్ కోడెడ్ ప్యాకెట్స్. ఓకేనా. అది బార్ కోడ్ ఉంటుందన్నమాట దాని మీద. సో మనం ఏదైతే మనం పంపిస్తున్న ఐటమ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ ప్యాకెట్స్ ఎలా ఉంటాయంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మనం పంపించే ఐటమ్ కనిపిస్తుంది, వాళ్ళు రిటర్న్ పంపించే ఐటమ్ కూడా అందులో కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఆ బార్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసి మనం పంపించాలన్నమాట. ఓకేనా. అది కొంచెం సేఫ్, అంటే మనకి ఏమైనా రాంగ్ రిటర్న్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మనం క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట దాంట్లో పంపించడం వల్ల. ఓకేనా. సో అలా ప్యాక్ చేసి పెట్టేసుకోవాలి. ప్యాక్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే లాజిస్టిక్ పార్ట్నర్ వచ్చి మీ ఐటమ్ని పికప్ చేసేసుకుంటారు. పికప్ చేసుకున్నాక అది ఒక 3 to 4 డేస్లో మీ స్టేట్ వాళ్ళకి, అదే మీ కస్టమర్కి అయితే రీచ్ అయిపోతుంది. ఓకేనా. రీచ్ అయిపోయాక ఏం జరుగుతుంది, ఒక 3 to 4 డేస్లో కస్టమర్కి అయితే రీచ్ అయిపోతుంది. కస్టమర్కి రీచ్ అయ్యాక ఏం జరుగుతుందంటే, ఒకవేళ కస్టమర్కి రీచ్ అయ్యి కస్టమర్ యాక్సెప్ట్ చేసేస్తే తీసుకున్నాక మనకి ఒక 7 days టైం ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి 7 days టైం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడన్నా రిటర్న్ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. మనం ఇచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చకపోవడమో, లేకపోతే జస్ట్ క్వాలిటీ చూసి రిటర్న్ చేసేయాలనుకోవడమో, ఇలాంటివి ఉంటాయి కదా. మనం కూడా బయ్యర్ యాప్ ఉంటుంది కాబట్టి మనం కూడా ఒక ఐటమ్ తీసుకుంటే రిటర్న్ 7 days ఎలా ఆప్షన్ ఉంటుందో మనకి రిటర్న్ చేసే ఆప్షన్, సో వాళ్ళకి కూడా 7 days రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో 7 డేస్లో వాళ్ళు ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, వాళ్ళకి రీచ్ అయిన వెంటనే ఇక్కడ మనకి పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పేమెంట్స్లో అప్కమింగ్ పేమెంట్స్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ ఎంత అమౌంట్ పడాలి, ఎప్పుడు పడుతుంది, డేట్తో సహా మనకి ఇక్కడ చూపిస్తారు. ఓకేనా. ఒకవేళ కొరియర్ సపోజ్ కస్టమర్ అనేది మన ఐటమ్ తీసేసుకొని రిటర్న్ కానీ పెట్టారనుకోండి, ఆ పేమెంట్స్ నుంచి జంప్ అయిపోయి రిటర్న్స్లోకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇదొకటి ఉంటుంది. అది వాళ్ళు రిటర్న్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ రిటర్న్ అనమాట. అంటే కస్టమర్ ఐటమ్ తీసుకొని మనకి రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చకానో సమ్సెన్స్ రీజన్ వల్ల రిటర్న్ చేసేస్తున్నారు. సో ఇక్కడ కస్టమర్ రిటర్న్ అవుతుంది. కస్టమర్ రిటర్న్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ షిప్పింగ్ ఛార్జెస్ ఏమైతే ఉంటుందో, అంటే ఇక్కడ నుంచి మన ఐటమ్ వెళ్ళడానికి, అక్కడ నుంచి రిటర్న్ రావడానికి ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీషో వాళ్ళు మన మీద పడేస్తారు. ఓకేనా. మనం పే చేసుకోవాలి. అది ఆ మైనస్ అమౌంట్ మనకి అక్కడ పేమెంట్స్లో కనిపిస్తుంది. ఓకేనా. రిటర్న్స్లో కనిపిస్తుంది. సో సారీ, అదే పేమెంట్స్లో కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఒకవేళ మన ఐటమ్ అనేది అక్కడ కస్టమర్ దగ్గరికి రీచ్ అవ్వకుండా, అంటే కస్టమర్ దగ్గరికి లాజిస్టిక్ పార్ట్నర్ తీసుకెళ్ళాలి, బట్ అక్కడ కస్టమర్ మన ప్రోడక్ట్ తీసుకోకుండానే రిజెక్ట్ చేసేయడం, అంటే ఇక్కడ కొరియర్ రిటర్న్ అవ్వడం అన్నమాట. సో ఇలా కొరియర్ రిటర్న్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏం షిప్పింగ్ ఛార్జెస్ ఏం పడదు, ఎందుకంటే కొరియర్ రిటర్న్ అవుతుంది కాబట్టి, కస్టమర్ రిటర్న్ కాదు. ఓకేనా. కొరియర్ రిటర్న్ అయిపోతుంది కాబట్టి మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఏం 0 ఛార్జెస్ అనమాట, మనకి ఎలాంటి ఛార్జెస్ వేయరు. ఓకేనా. సో ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో ఆ రిటర్న్ కూడా మనకి ఒకవేళ కస్టమర్ రిటర్న్ చేసేసారు, కస్టమర్ రిటర్న్ అవుతే ఏం జరుగుతుందంటే మనకి 1 month టైం ఇస్తారు. 1 month లోపు మనకి ఎప్పుడైనా సరే ఐటమ్ వస్తుంది. మన ఐటమే వస్తుందని గ్యారంటీ లేదు. ఓకేనా. మన ఐటము రావచ్చు, రాంగ్ రిటర్న్ రావచ్చు, సో ఏదైనా జరగవచ్చు. సో మీషోలో ఇలా ఉంటుందండి ప్రాసెస్, చాలా ఉంటుందన్నమాట. కొంచెం మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలన్నమాట ఇదంతా చేయాలంటే, లేకపోతే లాస్ ఉంటుంది, లేకపోతే డెఫినెట్గా ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా. సో సో ఒకవేళ ప్రోడక్ట్ కస్టమర్ 7 days లోపు కస్టమర్ కనుక మన ప్రోడక్ట్ తీసేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన డేట్కే మనకి అమౌంట్ పడిపోతుంది. ఒకవేళ కాదు, వాళ్ళు రిటర్న్ చేసేస్తే 1 month టైం ఉంటుంది. 1 month లోపు ఎప్పుడైనా సరే మన ఐటమ్ రావచ్చు, రాకపోవచ్చు, సో ఏదైనా జరగవచ్చు. వస్తుంది బట్ రాంగ్ రిటర్న్ రావచ్చు, అలా ఏదైనా జరగవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. మినిమం నాలెడ్జ్ ఉండే ఇందులోకి వెళ్ళండి, లాస్ కూడా అవ్వచ్చు. సో ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట మీషోలో జరిగే ప్రాసెస్.
సో జిఎస్టీతో కానివ్వండి, జిఎస్టీ లేకుండా కానివ్వండి, ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో జిఎస్టీ వాళ్ళకైతే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. మీకు జిఎస్టీ ఉంటే ఇంకా మంచిది, ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. జిఎస్టీ లేకపోతే ఆర్డర్స్ కొంచెం తక్కువనే వస్తాయి. ఎందుకంటే జస్ట్ మన స్టేట్ వాళ్ళకి మాత్రమే మన ప్రోడక్ట్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఆర్డర్స్ కూడా తక్కువనే వస్తాయి. ఓకేనా. సో నాకైతే బిగినర్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, హౌస్ వైఫ్స్కి కానివ్వండి, ఇదైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. మీరు స్టార్టింగ్ బిగినర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి నేను బిజినెస్ చేయడానికి అనుకునే వాళ్ళకైతే నిజంగా అద్భుతమైన అవకాశం అనే చెప్తాను. సో సెల్ చేయండి, స్టార్ట్ చేయండి. మీరు కూడా స్టార్ట్ చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి. ఒకవేళ మీరు సక్సెస్ అవుతే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెంచుకోవచ్చు. అండ్ లేటర్ ఆన్ మీరు జిఎస్టీ లేని వాళ్ళు జిఎస్టీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు సో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీషోకి సంబంధించింది ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్స్లో నన్ను అడగండి. నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఇంకా ఏదైనా మర్చిపోతే నేను నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్గా అడగండి, నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే మీకు వస్తుంది. సో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. నా వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫర్దర్ వీడియోస్లో అయితే నేను ఎలా రిజిస్టర్ అవ్వాలి, క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇదంతా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. క్యాచ్ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye. Please don't forget to like, share and subscribe.